హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఓ యశోదమ్మ కథ. ఈ కథను రచించిన వారు రోహిణి భైరవ జోషులు గారు. ఇక కథలోకి వెళ్దామా. ఆ రోజు పొద్దున్నే శారది సునందలు చాలా హడావిడి పడుతున్నారు. ఆ రోజు వాళ్ళ ఏకైక సంతానమైన సుమన్ పుట్టినరోజు. తొందరగా వెళ్ళాలి, పద పద అంటూ హడావిడి చేస్తున్నాడు శారది. అయిపోయింది, వచ్చేస్తున్నాను అంటూ గదిలో నుంచి చీర సరి చేసుకుంటూ బయటకు వచ్చింది సునంద. హాల్లో అప్పటికే కొత్త బట్టలు కట్టుకొని సిద్ధంగా ఉన్నాడు సుమన్ను. అమ్మ నేను రెడీ అంటూ. అందరూ కారులో మొట్టమొదట గుడికి వెళ్ళి అక్కడ పూజాధికారులు ముగించుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళ కారు నేరుగా కరుణాలయ వృద్ధాశ్రమం వైపు పరుగులు తీసింది. శారది గత 10 సంవత్సరాలుగా తమ ముగ్గురు పుట్టినరోజులకు, శారది సునందల పెళ్లి రోజున ఇలా వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు వెళ్ళి వాళ్ళతో పాటు ఆ వేడుకలు జరుపుకోవడం పరిపాటి అయ్యింది. ఒకసారి విందు భోజనాలు ఏర్పాటు చేస్తే ఇంకొకసారి వాళ్లకు బట్టలు ఇచ్చేవాళ్ళు, ఇంకొకసారి బెడ్షీట్లు, టవళ్ళు లాంటివి కూడా ఇస్తూ ఉంటారు. అదే అలవాటుగా ఈసారి వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశాడు. వీళ్ళు కరుణాలయం చేరే సమయానికి క్యాటరింగ్ వాళ్ళు కూడా వచ్చేశారు. వీళ్ళు కారు దిగుతూ ఉండగా శరణాలయంలోని ఆఫీస్ వాళ్ళు వీళ్లకు ఎదురు వెళ్ళి నవ్వుతూ స్వాగతం పలికారు. అందరికీ టేబుల్స్ పైన అరిటాకులు వేసి స్వీటు, పులిహోర, బజ్జీలు, అన్నం, పప్పు, సాంబారు, పెరుగు ఇలా అన్నీ నిదానంగా వడ్డించారు. అందరూ తృప్తిగా తిన్నారు. కొందరు స్వీట్లు, బజ్జీలు, పులిహోర కావాలని మొహమాట పడుతూనే అడిగారు. వాళ్ళందరినీ పేరు పేరున అడిగి శారది కూడా వడ్డించాడు. అలా వడ్డించేటప్పుడు ఒక పెద్ద ఆవిడను చూసి ఈవిడను ఎక్కడో చూసినట్లు ఉందే, ఎవరివో పోలికలు ఉన్నాయనుకున్నాడు. ఆవిడ శారదని చూసి బాబు నువ్వు మా ఆనందవు కదూ అంటూ తనని తేరిపారా చూస్తోంది. శారది ఆవిడ గురించిన ఆలోచనలతోనే భోజనం ముగించాడు. తర్వాత ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఆవిడ వివరాలు అడిగాడు. ఏమోనండి, ఆవిడ 2 నెలల క్రితం మా శరణాలయం ముందర అరుగు మీద కూర్చుని ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉన్నట్టు కనిపించింది. ఆవిడను విషయం ఏమిటని అడిగితే నా పేరు యశోద, మేము బొంబాయి నుంచి ఈరోజు పొద్దుటే వచ్చాము. మా అబ్బాయి ఆనంద్ నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పి భోజనం తెస్తానని వెళ్ళాడు అన్నది. అప్పటికి మధ్యాహ్నం వరకు ఎదురు చూస్తూనే ఉంది. ఆవిడ ఆకలితో శోష వచ్చి పడిపోతే మేమే లోపలికి తీసుకొచ్చి అన్నం పెట్టాము. వాళ్ళ అబ్బాయి ఇంకా వస్తాడేమో అంటూ 2 రోజుల పాటు బయటే కూర్చున్నది. ఆవిడ ఇప్పటికీ అదే నమ్ముతోంది, ఇంకా కొడుకు తన కోసం వస్తాడని. ఆ కొడుకు ఏం ఉద్యోగం చేస్తున్నాడో చెప్పలేకపోయింది. బొంబాయిలో ఎక్కడ ఉంటాడో కూడా ఆవిడకు తెలియదు. మాకు అర్థమైంది ఏమిటంటే ఆవిడ కొడుకు ఈమెను కావాలనే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని. ఆమె ఇక్కడికి వచ్చాక ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేది. రాను రాను ఆవిడకు కాస్త మతిస్థిమితం తప్పినట్టుగా అనిపిస్తోంది. అందుకే మిమ్మల్ని చూసి తన కొడుకే అని నమ్ముతోంది అంటుంటే అందరూ మాటలు రానట్టు నిశ్చేష్టులైపోయాము. శారది శరణాలయం అధికారులను అడిగాడు. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఈవిడను మాతో పాటు తీసుకెళ్తాను. మా ఇంట్లోనే మా ఇంటి మనిషిగా, నా కొడుకుకు నానమ్మగా ఉంటుంది అని. శారది పోలీసు డిపార్ట్మెంట్లో ఎస్పీ హోదాలో పనిచేస్తున్నాడు. దానితో వాళ్ళు ఏమాత్రం అభ్యంతరాలు చెప్పలేదు. ఒకసారి ఆమెను కూడా అడుగుదామని అన్నారు. వెంటనే ఆమెను పిలిచారు. ఆవిడ గబగబా లోపలికి వచ్చి శారద చేతులు పట్టుకొని నాకు తెలుసు నా ఆనంద్ నా కోసం వస్తాడని, అయినా పొద్దుటనగా వెళ్ళిన వాడివి ఇప్పుడా రావడం అన్నది కాస్త కినుకుగా. ఎక్కడికి వెళ్ళలేదమ్మా, కాస్త ఆఫీస్ పని చూసుకుని ఇప్పుడే వస్తున్నాను. ఇదిగో నీ కోడలు, నీ మనవడు అంటూ భార్యను కొడుకును చూపించాడు. ఆమె సంతోషంతో సుమన్ను దగ్గరకు తీసుకుంది. కానీ సునంద వంక బెరుకుగా భయంగా చూస్తోంది. అది గ్రహించిన సునంద అదేమిటి అత్తయ్య గారు, నన్ను మర్చిపోయారా అంటూ ఆవిడ భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంది. అప్పుడు యశోదమ్మకు కోడలంటే ఉన్న భయం పోయింది. అన్ని ఫార్మాలిటీసు పూర్తి చేసుకుని యశోదమ్మను తీసుకొని వచ్చారు. దారిలో ఆవిడకు వినపడకుండా భర్తను అడిగింది సునంద. ఇదేం పనండి, ఆవిడ ఎవరో ఏమిటో తెలియకుండా ఇలా ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం ఎంతవరకు సబబు? నీకు అన్ని విషయాలు మళ్ళీ చెప్తాను. ఆవిడను మాత్రం మా అమ్మలాగానే చూసుకోవాలి అన్నాడు. మీకు ఆ భయం అక్కర్లేదు అన్నట్టు అతని చేతులను సున్నితంగా నొక్కి వదిలేసింది. సునందది మంచి మనసని అతనికి తెలుసు. ఆ ధైర్యంతోనే యశోదమ్మను తీసుకొచ్చే విషయంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అవును, మనం ఇప్పుడు బొంబాయికేనా వెళ్ళేది అన్నది యశోదమ్మ ఏదో లీలగా గుర్తొచ్చి. లేదమ్మా, నాకు ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయింది.
క్వార్టర్స్ ఇచ్చారు, అందులోనే మనం ఉండేది అన్నాడు శారది. ఆవిడకి ఎటువంటి అనుమానం రాలేదు. ఇంటికి వచ్చాక ఆవిడకు ఒక గది కేటాయించారు. ఆమె అక్కడ ఎంతో నిశ్చింతగా నిద్రపోయింది. సుమన్ కూడా తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. అప్పుడు భార్యను కూర్చోబెట్టుకుని అన్ని వివరాలు చెప్పాడు. మా ఊరు విజయవాడని తెలుసుగా అన్నాడు. సునంద నవ్వుతూ, అత్తయ్య గారు మావయ్య గారు అక్కడే సొంత ఇంట్లో ఉంటున్నారుగా, ఇక్కడికి రమ్మన్నా రారు. మాకు అలవాటైన ఊరు, మనుషులు. ఇది వదిలి ఎక్కడికి రాలేమంటూ అక్కడే కాలక్షేపం చేస్తున్నారుగా, ఇదేదో కొత్త విషయం అన్నట్టు చెప్తున్నారే అన్నది నవ్వుతూ. మా నాన్నగారు విజయవాడలో గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న రోజుల్లో మా ఇంట్లోనే ఒకవైపుగా 2 గదులను ఒక వాటాగా చేసి ఈ యశోదమ్మ గారికి ఇచ్చాం. ఈమెకు ఒక కొడుకు ఆనంద్. ఆనంద్ పుట్టిన 2 ఏళ్లకే భర్త చనిపోతే వాళ్ళు ఉన్న ఇంటికి అద్దెలు కట్టలేక మా ఇంట్లోని చిన్న పోర్షన్లోకి వచ్చారు. మా నాన్నగారు ఆవిడని అద్దె ఇవ్వవలసిన అవసరం లేదు, ఏదో మాకు తోడుగా ఉండడానికి ఈ వాటా అద్దెకిస్తున్నామని ఎంతో నచ్చచెప్పిన తర్వాతనే ఆమె ఒప్పుకున్నది. ఆమె 4-5 ఇళ్లల్లో వంటలు చేస్తూ కొడుకును పెంచుకొస్తున్నది. ఊళ్ళో ఎవరికీ సాయం కావాలన్నా నేనున్నానంటూ వాళ్ళకి ఎంతో సాయపడేది. వాళ్లకు తోచింది ఇచ్చేవాళ్ళు. ఇంత కావాలి అని ఎవరితో పేచీ పెట్టుకునేది కాదు. దానితో ఆమె స్థితిగతులు ఎరిగిన వాళ్ళు కొంచెం ఎక్కువగానే ముట్ట చెప్పేవారు. కొడుకు ఆనంద్ మాత్రం కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడు. ఇంట్లో మగదిక్కులేని సంసారం అవ్వడంతో, ఎవ్వరి అదుపాజ్ఞలు లేకపోవడంతో అల్లరి చిల్లరగా తయారయ్యాడు. రౌడీ వెధవల స్నేహం చేసేవాడు. స్కూల్కి వెళ్లకుండా ఏ చెట్టు కిందో ఏ అరుగు మీదో కూర్చుని గోళీకాయల ఆటనో పులి మేక ఆటనో ఆడుతూ కాలం గడిపేవాడు. ఆవిడ ఇదంతా ఏడుస్తూ అమ్మకు చెప్పుకునేది. సుమిత్రమ్మ, ఎలాగమ్మా వీడిని దారికి తేవడం, నా తర్వాత వీడేమవుతాడో ఎలా బతుకుతాడో, మాకేం ఇల్లా ఆస్తులా అంటూ వాపోయేది. ఒకసారి ఈ విషయమే నాన్నగారికి చెప్పింది. నాన్న చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. వాడు జులాయిగా తిరగడం ఆయన గమనించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ విషయమే యశోదమ్మతో అన్నారు. చూడమ్మా, వాడు మారడం కోసం నేను కాస్త కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. నీవు అడ్డు రాకూడదు. అలాగైతేనే వాడు మారుతాడు. దీనికి నీవు ఒప్పుకుంటేనే అమలు చేస్తాను. ఏ రోజైనా నీవు తల్లి ప్రేమ వల్ల అడ్డుపడితే మీ వాడి జోలికి జన్మలో రాను. వాడు పాడైపోయినా సరే అన్నాడు. బాబుగారు, వాడు తండ్రి లేని బిడ్డ. మీ బిడ్డలాగా వాడికి ఏ శిక్ష వేసినా నేను అడ్డు రాను. వాడు మారితే చాలు అన్నది. ఆ రోజు సాయంత్రం పిల్లిలాగా మెల్లగా ఇంట్లోకి జారుకుంటున్న ఆనంద్, ఎక్కడి నుంచి వస్తున్నావు అన్న నాన్నగారి గర్జనకు ఉలిక్కిపడ్డాడు. నేను స్కూల్ నుంచి వస్తున్నానండి అన్నాడు నసుగుతూ. అబద్ధాలు కూడా ఆడుతున్నావా అన్న మాటలకు మాటలు రానట్టు బొమ్మలా బిగుసుకుపోయాడు. ఇలా రా ముందు అన్నాడు హుంకరిస్తూ. వెళ్ళి నీ పుస్తకాలు తెచ్చుకో అన్న మాటలకు దేవుడా అనుకుంటూ ఇంట్లోకి పరిగెత్తాడు. యశోదమ్మ గారు, ఇక నుంచి ఆనంద్ కూడా మా ఇంట్లోనే మా శారదితో పాటే ఉంటాడు. వాడితో పాటే స్కూల్కి వెళ్తాడు. వాడితో పాటే చదువుకుంటాడు అన్నాడు. అంతలో ఆనంద్ పుస్తకాలు తీసుకుని బయటికి వచ్చాడు. స్కూల్లో ఏ పాఠాలు అయ్యాయి అని అడిగితే బిక్కమొఖం వేశాడు. ఏనాడైనా స్కూల్కి వెళ్తే కదా. ఒక్కొక్క పుస్తకం తెరిచి మాకిద్దరికి మెల్లిగా పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. నేను అన్నిటికీ టకటకా జవాబులు చెప్తుంటే ఆనంద్కు తల కొట్టేసినట్టు అయింది. ఆ రోజు మా ఇంట్లోనే భోజనం, నిద్ర కూడాను. మరుసటి రోజు నుంచి నాన్న మా ఇద్దరిని తన సైకిల్పై ఎక్కించుకుని స్కూల్కు తీసుకువెళ్ళేవాడు. స్కూల్ అయిపోయాక ఆయనతో పాటు ఇంటికి రావాలి. రాత్రి వరకు పాఠాలు నేర్చుకోవడం ఆనంద్కు బందికానాలాగా అయిపోయింది. వాడి స్నేహితులు అప్పుడప్పుడు ఇంటి ముందర తచ్చాడేవాళ్ళు. నాన్న పిల్లల తల్లిదండ్రులను కలుసుకొని పిల్లలను కాస్త అదుపులో పెట్టుకోవలసిందిగా కోరాడు. ఏం చెయ్యాలి బాబుగారు, మా మాట వినడం లేదు అంటూ చేతులు ఎత్తేశారు. ఆనంద్ జోలికి మాత్రం రానివ్వద్దని వాళ్ళ దగ్గర మాట తీసుకున్నారు. ఆ మాటే ఆనంద్తో చెప్పారు. వాళ్లకు చదువు రాకపోయినా వాళ్ళ ఊళ్ళో వ్యవసాయమో వ్యాపారమో చేసుకుంటారు. దానికి తగ్గ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. నీ దగ్గర ఏముందిరా? చదువు లేకపోతే ఊళ్ళో వాళ్ళ దగ్గర అడుక్కు తినాలి. ఇక నుంచి నీ స్నేహితులు ఎవ్వరూ నీతో చేరి ఆడరు, అది గుర్తుంచుకో అన్నారు. మెల్లమెల్లగా చదువులో పడ్డాడు ఆనంద్. అసలే తెలివైన వాడేమో, తొందరగానే అన్నీ నేర్చుకున్నాడు. ఆ నెల పరీక్షల్లో 50% మార్కులు వచ్చాయి. దానితో వాడికి చదువు అంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఇద్దరం పోటీపడి చదివేవాళ్ళం. 10వ క్లాసులో ఆనంద్ స్కూల్ ఫస్ట్ వచ్చాడు. 2 మార్కుల తేడాతో నేను సెకండ్ వచ్చాను. అలా ఇద్దరము డిగ్రీ పాస్ అయ్యాము. యశోదమ్మ ఆనందానికి అవధులు లేవు. ఇదంతా మీ దంపతులు పెట్టిన భిక్షమ్మ అనేది. తర్వాత ఆనంద్కు బొంబాయిలో
ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. వాళ్ళు బొంబాయికి వెళ్ళేటప్పుడు ఇద్దరికీ కన్నీళ్లు ఆగలేదు. తల్లి కొడుకులు బొంబాయికి వెళ్ళిపోయారు. అక్కడే ఎవరో వ్యాపారస్తుని కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. నేను శరణాలయంలో ఆవిడని చూడగానే గుర్తుపట్టాను. అందుకే ఇంటికి తీసుకొచ్చాను. రేపు ఒక డాక్టర్ను తీసుకువస్తాను. ఆవిడ మతిస్థిమితం కోల్పోయింది కదా అంటూ ముగించాడు. అప్పటికి యశోదమ్మ గారి నిద్ర అయినట్లుంది. ఆవిడ లేస్తూనే కాఫీ ఇచ్చింది సునంద. ముగ్గురు ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. సుమన్ లేస్తూనే పాలు తాగి నానమ్మ దగ్గర కూర్చున్నాడు. నానమ్మ వాడిని ముద్దు చేయడం మొదలుపెట్టింది. మరుసటి రోజు డాక్టర్ వచ్చి చూసి అన్నాడు, ఆవిడ కొడుకు వదిలిపెట్టిపోయాడని చిన్న షాకుకు గురయ్యారు. బలానికి మందులు రాస్తున్నా. ఇప్పుడు ఆవిడకి కావాల్సింది ప్రేమ, ఆప్యాయత అన్న మందులు. ఇవి మీరు ఇస్తారుగా అని నవ్వుతూ అన్నాడు. ఒక నెల రోజులకు ఆవిడ పూర్తిగా కోలుకున్నారు. శారదని ఆనంద్ అనుకున్నట్టు అర్థం చేసుకుంది. ఒకరోజు శారద అడిగాడు, బొంబాయిలో ఆనంద్ ఎక్కడున్నాడో కనుక్కుంటాను, వాడి దగ్గరకు వెళ్ళిపోతావా అని. ఆవిడ భయం భయంగా చూస్తూ, వద్దు బాబు, ఆ కోడలు వాళ్ళ అమ్మా నాన్న నన్ను చిత్రహింసలు పెట్టారు. ఆ విషయం ఆనంద్తో చెప్తే నమ్మేవాడు కాదు. ఎందుకంటే వాడు ఎదురుగా నన్ను చాలా బాగా చూసుకునేవారు. నేను ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆనంద్కు చెప్పబోతే వాళ్ళ ఎదురుగానే గట్టిగా కసురుకునేవాడు. దానితో నా కోడలు వాళ్ళ అమ్మా నాన్నలు మరింత రెచ్చిపోయి నానా మాటలు అనేవారు. నేను వాళ్ళ దగ్గర ఒక బానిసలాగా ఉన్నాను. అన్ని పనులు చేసేదాన్ని. అందరికీ వంట చేసిన నాకు కడుపు నిండా తిండి కూడా దక్కేది కాదు. ఎప్పుడూ అర్ధాకలతోనే లేచిపోయేదాన్ని. ఒక్కోసారి పాచిపోయిన అన్నం కూడా పెట్టేవారు. ఆ వాసనకు నాకు వాంతి అయ్యేది బాబు. నేను ఎప్పుడైనా కూరో పచ్చడో అడిగితే ముసలిదానికి రుచులు కావలసి వచ్చాయి అంటూ హేళన చేసేవారు. ఎన్ననుకునే లాభం, కొడుకుకే నా మీద ప్రేమ లేనప్పుడు పరాయి వాళ్ళకు ఉంటాయని భ్రమపడ్డం దండగా. ఒకరోజు వాళ్ళు చాటుగా మాట్లాడుకుంటున్న మాటలు నా చెవిన పడ్డాయి. అవేమంటే, మనం దుబాయ్ వెళ్ళాలని అనుకున్నాం కదా, ఈ ముసలిదాన్ని ఎలా వదిలించుకోవాలి అని. అప్పుడు నా కొడుకే అన్నాడు, మీకెందుకు, నేను చూసుకుంటానుగా ఆ విషయం అని. వాడు అలా అంటుంటే నాకు అనిపించింది, మీ అమ్మా నాన్నలు నేను అంతా కలిసి ఒక పాముకు పాలు పోసి పెంచామని. కాసేపు ఆగి మళ్ళీ అన్నది, నన్ను ఆ వృద్ధాశ్రమంలోనే వదలండి బాబు. నాకు వాళ్ళు కనీసం కడుపు నిండా తిండైనా పెడతారు. అంతేకాని వాడి దగ్గరికి మాత్రం వెళ్ళను. ఆవిడ అలా అంటుంటే ఆవిడ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఆనంద్ విషయాలన్నీ శారదకి ఎప్పుడో తెలిసాయి. యశోదమ్మ వీళ్ళ ఇంటికి వచ్చిన కొత్తలోనే బొంబాయి వెళ్ళి తన పలుకుబడినంతా ఉపయోగించి ఆనంద్ వాళ్ళ అడ్రస్ కనుక్కున్నాడు. వెళ్ళి చూస్తే ఆనంద్ భార్యా పిల్లలతో సహా అత్తమామలను తీసుకుని దుబాయ్ వెళ్ళాడని తెలిసింది. అమ్మా, నీవు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఇక్కడే మా దగ్గరే ఉందువు గాని అన్నారు యశోదమ్మతో శారది, సునందలు. అయితే మీ ఇంట్లో వంట చేస్తాను. అభిమానవతి అయిన యశోదమ్మ అన్న మాటలకు ఒక వంట మనిషిగా కాకుండా మా అమ్మగా ఉంటూ సునంద, నీవు ఇద్దరూ కలిసి వంట చేయండి అన్న శారది మాటలకు కృతజ్ఞతగా తల ఊపింది. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు విజయవాడలో ఉన్న తల్లిదండ్రులకు చెప్పేవాడు శారది. ఒకరోజు పొద్దున్నే వాళ్ళు హైదరాబాద్కు వీళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్లను సంభ్రమాశ్చర్యాలతో చూసింది యశోదమ్మ. 2-3 రోజులు అంతా సంతోషంగా గడిపాక తల్లిదండ్రులు విజయవాడకు బయలుదేరుతూ ఉంటే యశోదమ్మ కూడా పెట్టు పట్టుకుని నిల్చుంది. నాయనా శారది, నేను కూడా వీళ్లతో పాటు విజయవాడ వెళ్తాను. అక్కడ నాకు అలవాటైన వంట పని చేసుకుంటూ అదే పోర్షన్లో మీ అమ్మా నాన్నలతో కలిసి ఉంటాను. నాకు చేతనైనంత వరకు నా రెక్కల కష్టంతో బతకనియ్యి నాయనా. మీరు నన్ను ఎంత దయతో చూశారో మాటల్లో చెప్పలేను. మీ అమ్మా నాన్నలు అదృష్టవంతులు. బాధ్యత తెలిసిన కొడుకు, అన్ని పనుల్లోనూ కొడుకుకు సహకరించే కోడలు ఉండడం ఎంత అదృష్టం. నేను ఏ జన్మలోనో చేసిన పాపం ఇలా కొడుకు రూపంలో వెంటాడింది. వచ్చే జన్మలోనైనా నీలాంటి కొడుకు పుట్టాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. చిన్నవాడివి కాబట్టి నీకు పాదాభివందనం చేయలేను. నీ మంచి మనసే నీకు, నీ కుటుంబానికి శ్రీరామరక్ష అని వీడ్కోలు తీసుకుంటూ అందరితో కలిసి బయటికి కదిలింది యశోదమ్మ. వాళ్ళని రైల్లో ఎక్కించి భారమైన మనసుతో వెనక్కు తిరిగారు శారది, సునందలు. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు కథ. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.